మధుర మీనాక్షమ్మ టెంపుల్ కి మనం ఎన్ని సార్లు వెళ్ళినా కూడా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాము. అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం రండి. ఈ రోజు మార్నింగ్ పళనిలో సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుని ఇంకా నేరుగా మధుర మీనాక్షమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ కి ఎన్ని సార్లు వచ్చినా కూడా మనం ఎటు సైడ్ నుంచి లోపలికి వెళ్తామో బయటికి ఎటు సైడ్ నుంచి వస్తామో నాకు ఇప్పటి వరకు అర్థం కాదు. మనకి ఇక్కడ 4 సైడ్స్ నుంచి లోపలికి వెళ్ళొచ్చు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. నేను ఈస్ట్ నుంచి లోపలికి వెళ్తున్నాను, ఎటు సైడ్ నుంచి బయటకు వస్తానో చూద్దాం. ట్రావెల్స్ వాళ్ళు మనకి టోపీ కూడా ఇచ్చారనమాట. మనం ఎటు సైడ్ నుంచి వచ్చినా కూడా ఈజీగా కనుక్కునేదానికి. నేను ఎన్నిసార్లు ఈ టెంపుల్ ని చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. లోపలైతే అంత అద్భుతంగా ఉంటుంది. కోనేరు లొకేషన్ లో మన మహేష్ బాబు మూవీ షూటింగ్ కూడా జరిగింది. ఆ మూవీ నేమ్ ఏంటో ఒకసారి గెస్ చేయండి చూద్దాం. మీనాక్షమ్మ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడే బయటకి అయితే వచ్చేసాను. నేను నార్త్ సైడ్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఈస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము ఒక 10 మెంబర్స్ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి లోపలికి అయితే వెళ్ళాము. బయటకు వచ్చి చూస్తే కొంతమంది వచ్చేసారనమాట. ఇంకా మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. అమ్మయ్య, మొత్తానికి మన గ్రూప్ లో ఉన్న కొంతమంది కూడా వచ్చేసారనమాట. ఇంకా అందరం కలిసి ఆటో ఎక్కేసి మన బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పటి వరకు మనం ఈ రోజు 2 టెంపుల్స్ అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా లాస్ట్ టెంపుల్ వచ్చేసి త్రిపురగుండము. ఈ టెంపుల్ లో మనకి సుబ్రహ్మణ్య స్వామి అయితే కొలువై ఉన్నారనమాట. అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే మురుగన్ స్వామి అయితే దర్శనం ఇస్తూ ఉంటారు. మనం సరిగ్గా గమనించామంటే తమిళనాడు సైడ్ ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అయితే ఉంటాయి. అంతేకాదు వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. మొత్తానికి డే 2 అయితే అలా గడిచింది అనమాట. డే 3 లో మనం ఏమే టెంపుల్ చూసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నా బ్యాక్ సైడ్ గోపురాన్ని చూస్తానే మీకు అర్థమైపోయిండొచ్చు నేను ఎక్కడ ఉన్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. మన ఛానల్ 100K కి చాలా దగ్గరలో ఉందన్నమాట. ఈ ట్రిప్ లోపల మనం 100K అయితే కొట్టేసేయాలి.